నమస్కారమండి. మీ ఓటర్ లిస్ట్‌లో పేరుందా? లేదా ఒక్కసారి చెక్ చేసుకున్నారా? ఒకవేళ మీ పేరు ఓటర్ జాబితా నుంచి తొలగించబడితే, లేదా ఎస్ఐఆర్ ప్రాసెస్‌లో నోటీసులు వస్తే ఏం చేయాలి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్‌పై అభ్యంతరాలు మరియు సవరణల దరఖాస్తుల గడువు ఆగస్టు 30తో ముగియనుంది. 2002 నాటి ఓటర్ లిస్టుతో మ్యాపింగ్ చేసుకోకుండా ఈఎఫ్ సమర్పించిన వారికి ఎన్నికల సంఘం ఈసీ నోటీసులిస్తోంది. నోటీసులు అందుకున్నవారు తమ అర్హతను ప్రూఫ్ చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ప్రక్రియ కోసం ఆధార్ కార్డు సరిపోదు. దాని బదులు పాస్పోర్ట్, బర్త్ లేదా స్టడీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్స్ తదితర డాక్యుమెంట్లలో ఏదో ఒకటి మీ ప్రాంతంలోని బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సమర్పించాలి. అధికారులు మీరు ఇచ్చిన డాక్యుమెంట్లను వెరిఫై చేసిన తర్వాత అక్టోబర్ 3న రిలీజ్ చేయబోయే తుది ఓటర్ లిస్ట్లో మీ పేరు యాడ్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా నోటీసులు అందుకున్నవారు వెంటనే స్పందించి మీ డాక్యుమెంట్లను సకాలంలో అందించండి. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.